ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జనసేన పార్టీ జిల్లా నాయకులు కంది రవిశంకర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బూచేపల్లికి ఆయన ఇచ్చినటువంటి స్వీట్ వార్నింగ్ ఒకసారి మీరే చూడండి. మనము ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అతనికన్నా మన తక్కువ ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు విమర్శించడం అనేది తప్పు. పెద్దవాళ్ళు ఎప్పుడు గౌరవంగానే ఉంటారు. అంతటి పెద్దవాళ్ళు ఎప్పుడు మన గౌరవంగా ఉన్నప్పుడు వాళ్ళ మన గౌరవంగా మాట్లాడటం కాదు, విధి విధానాలు ఉంటే మాట్లాడుకోవచ్చు. నీకు నచ్చకపోతే ఏం చెప్పుకోవచ్చు. పార్టీ విధంగా ఏమున్నా సరే తప్పు ఉంటే గవర్నమెంట్ విధంగా మాట్లాడచ్చు. కాపులు అనేది పవన్ కళ్యాణ్ గారు అందరినీ దగ్గరికి తీసుకునే వ్యక్తి. అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అతను కలిసి ఎన్డీఏతో పాటు కలిసి ఈ పార్టీని ఎదగడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలన్నీ, ఆయన సినిమాలన్నీ, ఆయన ఇష్టమైంది సినిమాలు కూడా పక్కన పెట్టి ఈరోజు పంచాయతీరాజ్ తీసుకొని దానికోసం నెక్స్ట్ జిల్లా వారీగా తిరగడానికి కూడా రెడీ అయ్యి 26 జిల్లాలు తిరుగుతానికి ప్రతి ఒక్కరు ఇంకా నియోజకవర్గాలు తిరగడానికి ఆయన ఆలోచిస్తున్నారండి. ఆయన ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు. అలాంటి వ్యక్తిని మనం గబక్కనే విమర్శించి మాట్లాడకూడదు. ఈ కూటమి అనేది ఎంత బలంగా ఉందంటే ఈరోజు రాబోయే 7 నెలల్లో ఎంతో అనుకూలంగా ఎన్నో రోడ్లు కానీ ఇది కానీ పంచాయతీరాజులో ఎంత ముందుకు తీసుకెళ్లారంటే పంచాయతీరాజు ఎప్పుడు విమర్శలకు దూరంగా ఉండేటువంటి కంది రవిశంకర్ గారు ఒకసారిగా జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఆయన కౌంటర్ ఇవ్వటం రాజకీయ వర్గాల్లో కలవరం మొదలైంది. అదేవిధంగా బూచేపల్లిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. అదేవిధంగా కాపుల గురించి మాట్లాడే సందర్భంలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేటప్పుడు స్థాయి ఉండాలని, వ్యక్తిగత విమర్శలు చేయకూడదని ఆయన చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈరోజు భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులందరూ కూడా ఆయన మీద విమర్శలు చేయటం, సిగ్గు చేయటం చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఈ మధ్యకాలంలో వ్యక్తిగత విమర్శలకు చాలా దూరంగా ఉండేటువంటి రవిశంకర్ గారు జనసేన పార్టీలో ఉగ్రరూపం చూపించడంతో కూడా రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు.